హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదేంటి ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు బ్లాగ్ అండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఉగాది పండుగ శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఇంకా అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. సరేనా? ఇంకా ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ కూడా ఇంకా మా నాన్న మా అమ్మ అన్నీ సిద్ధం చేసేస్తారనమాట. మేము లేచేసరికి ఇంకా మామిడి కొమ్మలు మొత్తం అన్నీ తీసుకొస్తారు. ఇంకా ఓ పక్కనేమో మా అమ్మ వెలిగించుకుంటుంది. ఇంకా నేను మా మరదలైతే లేచి ఇంకా స్నానాలు అవి చేసి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, నాకు 2 పిల్లలు, మా తమ్ముడు 2 పిల్లలు, నలుగురికి కూడా స్నానాలు అవి చేయించి ఇంకా రెడీ అయితే చేసామన్నమాట. ఇంకా ఈ బట్టలే తీసామండి, అంటే సాఫ్ట్గా ఉంటాయి, ఇంకా ఎండాకాలం కదా మెత్తగా ఉంటాయని చెప్పేసి ఇంకా డైలీ వేర్ బట్టలు మాత్రమే తీసాము. అందులోని ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు వేయాలని సెంటిమెంట్ మాత్రమే, అందుకని చెప్పి మాత్రమే ఈ బట్టలు తీయాల్సి వచ్చింది. నార్మల్గా అయితే ఇంకా ఫ్రాక్స్ అలాంటివి తీసేదాన్ని. ఇంకా అసలే ఎండాకాలం, ఇంకా బట్టలు వేసామంటే ఇంకా మామూలుగా గోల చేయరు. అందుకని చెప్పి నేను అలాంటివే తీసాను. ఇంక మా మరదలు కూడా పిల్లలకి అలాంటివే తీసిందనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే ఉగాది పచ్చడి మొత్తం కలుపుతున్నారనమాట. ఇంకా మా తమ్ముడు ఇంకా ఒకవైపు మా పాపతోని, మరోవైపు ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఇంకా ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడు మా పిల్లలిద్దరిని కూడాని. ఇంకా మా చిన్న పాపను అయితే బాగానే దగ్గరికి వెళ్తుంది, కానీ మా పెద్ద పాప అస్సలు మా తమ్ముడి దగ్గరికి వెళ్దనమాట. ఇంకా ఉగాది పచ్చడి అంటేనే చేదు, పులుపు, ఉప్పు, కారం, తీపి, వగరు అని అన్నీ కలిపిన కలయిక అనమాట. జీవితం కూడా అలాగే ఉంటుంది కదా, అందుకని నిదర్శనంగా ఈ ఉగాది పచ్చడి అయితే కలుపుకుంటూ ఉంటాము. ఉగాది పచ్చడి అయితే తింటూ ఉంటామన్నమాట. జీవితంలో కష్టాలు, సుఖాలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ ఉంటూ ఉంటాయి. అన్నీ కలగలిపితేనే జీవితం. అలాగే ఉగాది పచ్చడిలో కూడా అన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి అవుతుంది. దీనికి మనకి నిదర్శనంగా అయితే మనం ఉగాది పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. ఈ సంవత్సరం కూడా అందరికీ అనుకున్న పనులు జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేనైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడిని. మీరు కూడా కోరుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా మరోవైపు అయితే దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకున్నాము. ఉగాది పచ్చడి అయితే పెట్టి వెలిగించేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అందరం ఫ్యామిలీ అందరం అయితే కూర్చొని ఇంకా ఉగాది పచ్చడి అయితే తాగామన్నమాట. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా మర్రాకులు ఉంటాయి కదా, మర్రాకులతో డొప్పల కింద చేసుకొని దానిలో అయితే ఫస్ట్ తాగుతారనమాట. అందులోనే ఫస్ట్ తాగిన తర్వాత గ్లాస్తో అయితే తాగుతారు. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలాగే చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాకు అలా కాదు. ఏంటని మాకు ఇంటి పేరు మారిపోయింది కదా, సో నేను అలా తాగకూడదు అనమాట. మా అత్త వాళ్ళకైతే ఉగాది పచ్చడి చేసుకోరు, వాళ్ళు ఎప్పుడు చేసుకోరు ఏంటో తెలియదు, కానీ ఉగాది ముందు రోజు చేసుకుని నూకాలమ్మ పండుగ అయితే చేసుకుంటారు అనమాట. నూకాలతల్లి పండుగ ఎలా చేసుకున్నాం అన్నది వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. అంటే ఇంకా ఉగాది వీడియో అయితే లేట్ అయిపోతుందని చెప్పి ముందైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఈ బుట్టబొమ్మ ఎవరు అనుకుంటున్నారా? మా తమ్ముడాల చిన్న పాప అనమాట. తనకైతే ఒక పట్టు పరిని అయితే వేసి ఇంకా రెడీ చేసిందనమాట తనైతేని. ఇంకా మరోవైపు మా నాన్న అయితే నలుగురు మనవరాలని ఎత్తుకొని ఫోటోలు అయితే తీయించుకుంటున్నాడు. తనే అనమాట మా నాన్న. చాలామంది వీడియోస్లో మీ నాన్న చూపించట్లేదు, ఎక్కువ మీ అమ్మాయి కనిపిస్తుందని అడుగుతున్నారు ఒకరిద్దరు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళందరికీ చూపించినట్లు ఉంటుంది కదా. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా మరదలు కూడా అందరినీ ఈ వీడియోలోనే చూపించేసాను, చూసేయండి. ఇంకా వాళ్ళిద్దరూ మా తమ్ముడు వాళ్ళ పాపలు అనమాట. మరి వీళ్ళిద్దరు అయితే మా పాపలు మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువ నా వీడియోస్లో మా పాపలు కనిపిస్తూ ఉంటారు కదా. ఇంకా మా ఆయన ఒక్కడే మిస్సింగ్. మా ఆయన ఏమో ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది. ఆయన సిగ్గు పెళ్లి కొడుకు, ఏదో కొత్త పెళ్లి కొడుకులా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట, తొందరగా రాడు. ఇంకా లేచి రెడీ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా మేము ఫోటోలు, ఇంకా ఉగాది పచ్చడి కూడా తాగడం జరిగిపోయింది. ఇంకా తర్వాత ఉగాది పచ్చడి అయితే తాగేసిన తర్వాత మా ఆయన అయితే మెల్లమెల్లగా వచ్చాడనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన ఇంకా మా మరదలు ఎప్పుడు ఉగాది పచ్చడి తాగడానికి ఇంక ఇష్టపడరు అనమాట. ఏంటంటే చాలామంది ఇష్టపడరు కదా, అంటే ఇంకా అలవాటు లేదనమాట వాళ్ళకైతేని. బలవంతంగానే తాగమని చెప్తూ ఉంటాము. మరోవైపు మా పెద్ద పాప పువ్వులు చూసారా ఎంత పువ్వులు పెట్టుకుందో. నేను పెట్టుకోవాల్సిన పూలు అనమాట. తనకి పొడవుగా పూలు పెట్టుకోవడం అంటే ఇష్టము, అందుకని చెప్పేసి ఇంక తనే పెట్టేమని ఏడిస్తే పెట్టేశాను. ఇంక ఈరోజైతే ఉగాది పచ్చడి తాగిన తర్వాత టిఫిన్ అది చేసి ఇంకా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలండి. అంటే మా చిన్న పాప చెవులు విరిగిపోయాయి అనమాట. ఇంకా చెవులు అయితే అతికిద్దామని అనుకున్నాం, కానీ అతికించిన పని అవ్వదన్నారు. అందుకని చెప్పేసి ఇంకా నా దగ్గర కొద్దిగా గోల్డ్ ఉంటే అవి వేసి ఇంకా చెవులు అయితే మార్పించేసి ఇంక కుట్టించేద్దామని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పట్టీలు కూడా అరిగిపోయినాయి శుభ్రం, చూస్తున్నారు కదా, కడియాలు పూర్తిగా అరిగిపోయినాయి అనమాట. ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా గోల్డ్ మార్పిద్దాము, ఇంక పిల్లకి చెవులు లేకపోతే అసలు బాగోవట్లేదు అని చెప్పేసి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఏంటో ఉగాది రోజు బంగారం వెండి కొంటే మంచిదంటారు కదా, అందుకని చెప్పేసి
ఇంకా ఈరోజే ముందైతే నేను ఇచ్చేసి చాలా ఒక 3 డేస్ అవుతుంది. కానీ అమావాస్య ముందు ఏది చేయకూడదన్న సెంటిమెంట్ ఎక్కువ మా అమ్మ మా నాన్నకి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇంక మా అమ్మ వద్దన్నదని ఆగిపోయాను. ఇంకా ఉగాది రోజు అయితే మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకా ఉగాది రోజే మారుద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను పిల్లల్ని వదిలేద్దాం అనుకున్నాను పెద్ద పాపని. కానీ మేము రెడీ అవ్వడం చూసి తను ఏడుస్తుందని చెప్పి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ఊర్లో అయితే గోల్డ్ షాప్ ఉండదు, పక్క ఊరికి అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మా చిన్న పాప మా పెద్ద పాప ఎలా ఉంటారో ఏంటో అన్నది చాలా భయంగా ఉంది. అమ్మ దగ్గర వదిలేసేదాన్ని, ఉండట్లేదు పెద్ద పాప, అసలు ఉండట్లేదు. ఇంకా వస్తానని ఏడుస్తుంది. చెప్పాలంటే గోల్డ్ ఇప్పుడున్న రేట్ని బట్టి కొనాలంటేనే భయం వేస్తుంది. ఇంకా ఉండే కొద్దీ భవిష్యత్తులో మనకు గోల్డ్ కనిపించదేమో, ఎప్పటికప్పుడు కొని ఉండించుకుంటేనే ఏమో కానీ లేకపోతే ఏమో రేటు బాబో పెరిగిపోయిందని అనుకుంటూ ఉన్నామంటే ఇంక ఉండే కొద్దీ మనం గ్రామ్ కాదు కదా పిసరంత కూడా కొనుక్కోలేము. ఏంటో మరి నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే పాపకు చౌలి అయితే కొనేసాము. చౌలి కొన్న తర్వాత ఇంకా డబ్బులు అయితే పడ్డాయి నా చేతి డబ్బులు. ఇంకా గోల్డ్ ఇచ్చేగానే పాప చౌలి ఇచ్చేసి ఇంకా గోల్డ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకా చౌలి అయితే సేమ్ మా పెద్ద పాప చౌలి లాంటివే కొన్నాను. ఇద్దరికి ఒకలాంటివి కొంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. చౌలి ఆల్రెడీ ముందు కుట్టేసినవే, కానీ పాపకి ఇంకా కన్నాలు చిన్నగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఏడ్చేస్తుంది అనమాట. చౌలి కుట్టించడం అయిపోయిన తర్వాత ఇంకా పట్టీలు కూడా తీసుకున్నాను. తీసుకొని వచ్చేటప్పుడు బేకరీలో ఆగి ఇంకా పిల్లలకైతే కేకులు చాక్లెట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేసింది, అలాగే గోంగూర చికెన్ కూడా ఉందన్నమాట. ఇంకా అవైతే వేసుకొని తినేసాము. ఇంకా మా పాప అయితే అలసిపోయిందనమాట, తీసుకొచ్చి పడుకోబెట్టేసాను. పట్టీలు తీసుకున్నాను కదా అవేనండి పట్టీలు. ఇంకా చౌలి కూడా చూపిస్తాను చూసేయండి, బాగున్నాయి లేదో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. నా చిట్టి తల్లికి ఉగాది రోజు కొత్త పట్టీలు కొత్త చౌలీలు అయితే అమరేసినాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. నడిచేటప్పుడే కదండి పట్టీలు గలగలమంటూ ఉంటే భలే ఉంటుంది, మహాలక్ష్మి తిరిగినట్లుగా అనిపిస్తుంది ఇంట్లోని. ఇంకా తర్వాత సాయంత్రం అయిపోయింది. మరో పక్కనేమో శుభ్రం మబ్బేస్తుంది అనమాట. ఉగాది రోజు కొత్త సంవత్సరం పూట కొత్త వాన పడుతుందని అంటుందన్నమాట మా అమ్మ. ఫుల్ మబ్బేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ ఏమో చల్లగా ఉంది, అందులోని పండగ కదా అని చెప్పి ఇంక బొబ్బరి పప్పు అయితే నానబెట్టింది అనమాట. బొబ్బరి గారెలు అయితే వేద్దామని చెప్పి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. చుట్టుపక్కల మా ఇంటి దగ్గర అయితే ఎలా మొక్కజొన్న తోటలు ఉంటాయో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొక్కజొన్న తోట ఉంటుందన్నమాట. ఒకప్పుడైతే నేను అక్కడ ఉన్నప్పుడు చెరుకు తోటలు వేసేవారు. ఇంక ఇప్పుడు చెరుకు తోటలు తీస్తారనమాట. ఇప్పుడు ఓన్లీ ఇంకా మొక్కజొన్న తోటలో లేకపోతే వరి చేను వేస్తున్నారు. ఇంకా మరోవైపు గాలి వేసి వస్తుంది కదా, మళ్ళీ కరెంట్ కూడా లేదు. ఇన్వర్టర్ ఉంది కానీ గ్రైండర్ అయితే తిరగదు కదా, అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే కడిగేస్తుంది అనమాట. ఏమో కరెంట్ వస్తుంది రాకపోతుంది అని చెప్పి రుబ్బురోలో రుబ్బేస్తానని చెప్పి ఇంకా మా అమ్మ అయితే పప్పు అయితే కడిగేస్తూ ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోతానన్నాను, ఉగాది రోజు కదా వెళ్ళిపోతానంటే లేదు కొత్త సంవత్సరం పూట వెళ్ళిపోతావా, ఇంకా వద్దు ఉగాది అయిన తర్వాత ఇంకా శనివారం వెళ్దేవా అని అయితే ఆపేసింది అనమాట. చూసారా మా చిట్టి తల్లి లెగిసిపోయింది పడుకొని. ఇంకా పట్టీలు అవి పెట్టాను కదా, చాలా మురిసిపోతుంది అనమాట తనకు తానే పట్టీలు అవి చూసుకొని. ఎంతైనా ఆడపిల్లలకి చెవులీలు పట్టీలు గాజులు వేస్తే భలే అందంగా ఉంటారు కదా. ఇంకా మా ఇంట్లో అయితే ఆడపిల్లలకి లోటు లేదండి. ఏమంటారా, తిను మా తమ్ముడు వాళ్ళ పెద్ద పాప, తిను మా పెద్ద పాప, ఇంకా మా తమ్ముడు వాళ్ళ చిన్న పాప, మా చిన్న పాప, నలుగురు ఆడపిల్లలు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే సందడంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇదేమో మా తమ్ముడు వాళ్ళ చిన్న పాప అనమాట. ఇంకా తను మా నాన్న. ఇంకా మా అమ్మమ్మ పప్పు కడుగుతుందని చెప్పాను కదా, మరోవైపు వర్షం కూడా స్టార్ట్ అయిపోయేలా ఉందని చెప్పి తొందరగా అయితే పప్పు అయితే కడిగేసి ఇంకా రుబ్బురోల్లో అయితే వేసి రుబ్బేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది. మా అమ్మకి ఇంకా బద్ధకం అయితే ఉండదండి, ఏ పనైనా చేసేసుకుంటూ ఉంటుంది చకచక. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఏదైనా సరే ముందు పిండి వంటలు అయితే ఇంకా మా అమ్మే వండడానికి ముందు ఉంటుందన్నమాట. అంత తొందరగా చేస్తుంది. అలాగే పిండి వంటలు కూడా అన్నీ వండుతుంది. నాకు మాత్రమే నేనే తొందరగా నేర్చుకోను ఏదన్నా కూడాని, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. అందుకని చెప్పి మా అమ్మ ఎప్పుడు నేర్చుకుంటావు అసలే పుట్టింది ఆడపిల్లలు అని అంటూ ఉంటుంది. ఇంకా మరోవైపునేమో చెప్పాను కదా వర్షం స్టార్ట్ అయ్యేలా ఉందని, మా అమ్మ రుబ్బడం స్టార్ట్ చేసిందో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ కూడానే ఇంకా గొడుగేసుకొని ఏదోలాగా మా మేనగోళ్ళు అయితే గడుగు పెట్టుకుంది. ఇంకా గొడుగు పెట్టుకొని ఉండగానే పప్పు అయితే రుబ్బేసింది అనమాట. పప్పు రుబ్బేసి పొయ్యి అయితే వెలిగించేసింది. పొయ్యి వెలిగించి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద వండేసింది. ఇప్పుడు గ్యాస్ గురించి ఇబ్బంది వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండడానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట.
ఇంకా మరోవైపు చీకటి పడిపోతుంది, పిల్లలేమో ఆకలిని ఏడుస్తారని చెప్పేసి మార్నింగ్ పప్పు కూడా వండిందనమాట, పప్పు మామిడికాయ. ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను అనమాట, నలుగురికి కూడాని. నలుగురు 4 రకాలన్నమాట, అస్సలు కుదురుండరు, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో గోల్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా మా అమ్మేమో ఇంకా చెప్పాను కదా గారెలు వేస్తుందని చెప్పి, గారెలకు కూడా స్టార్ట్ చేస్తుంది వండడము. ఇంకా ఒకవైపు ఏమో వర్షం, మరోవైపు మా అమ్మ వేడివేడిగా గారెలు వండుతుంది. ఇంకా మా తమ్ముడు కూడా ఇప్పుడు లేని తొందరగా అయితే ఇంటికి వచ్చేసాడు అనమాట. అంటే వాడు ఏసీ కంప్లైంట్లు చేస్తూ ఉంటాడనమాట, ఏసీ టెక్నీషియన్ మా తమ్ముడు అయితే. మా నాన్నేమో ఇంకా టీవీ బాగు చేస్తూ ఉంటాడనమాట, టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇంకా ఆల్ ఇన్ వన్ మొత్తం అన్నీ రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఎవరికి వాళ్ళకి షాపులు ఉన్నాయి. ఇంకా మా ఆయనేమో సెల్ పాయింట్, ఫ్యాన్లు అవి రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా తొందరగా అయితే అందరూ ఇంటికి వచ్చేసారు. ఒకవైపు ఏమో వర్షం, మరోవైపు వేడివేడిగా గారెలు వేస్తుంది, మరోవైపు ఇంకా టీవీ అయితే పెట్టుకొని శంబాలా మూవీ ఉంటుంది కదా, ఎంతమంది తెలుసు, చాలా బాగుంటుంది కదా సినిమా. ఇంకా ఆ మూవీ అయితే పెట్టుకొని శంబాలా మూవీ చూస్తూ, మరోవైపు ఇంకా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే స్నాక్స్ లాగించేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా స్నాక్స్ తిన్న తర్వాత ఏం చేయాలనిపిస్తుంది, టీ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. నెక్స్ట్ టీ కూడా తాగేసామన్నమాట. ఇంకా తర్వాత మా అమ్మ అయితే ఎగ్ కర్రీ అయితే చేసింది. ఇంకా మార్నింగే చికెన్ తిన్నాం కదా, చికెన్ బోర్ కొట్టిందనమాట. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసిందనమాట. తర్వాత అందరం అయితే భోజనం చేసి ఇంకా హ్యాపీగా అయితే పడుకుని పోయాము. ఇదండి ఇంకా ఉగాది వ్లాగ్ అయితే. చాలామంది అడుగుతున్నారు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి. ఏముందండి, ఎప్పుడులాగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మేము ఎక్కువగా ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకోవాలి, ఏంటి ఇంకా వాళ్ళైతే ఉగాది చేసుకోరు, అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట ఉగాది అయితేని. ఇంక ఇదండి వ్లాగ్.